అసలు ఇంకోటి మనకి ఏం హాయ్ అండ్ ఏం అట్ ది హైయెస్ట్ మనం మన 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 జీవిత విధానం మన అధ్యయనం చేసినా జపం చేసినా ధ్యానం చేసినా మన గమ్యం కనుక మోక్షం మీద ఉంటే, మన గమ్యం కనుక ఆత్మజ్ఞానం మీద కనుకుంటే, మన గమ్యం కనుక ఎన్లైటన్మెంట్ కనుక ఉంటే పునర్జన్మ నాకు రాకూడదు, పునర్జన్మ నాకు రాకూడదు అంటే పునర్జన్మతో సంబంధం లేకుండానే ఈ శరీరంలో ఉండగానే ఎక్కడ ఉండగానే నీకు మోక్ష స్థితి ప్రసాదిస్తాడు వాడి గురువు, వాడి ఈశ్వరుడు. మీకు అర్థం వచ్చిందే? మీరు మోక్షం ఆత్మజ్ఞానం మీద మీ దృష్టి ఉందనుకోండి, పునర్జన్మలు రావు, వాటంతా ఆగిపోతే నాకు పునర్జన్మ రాకూడదు మీరు అనుకోక్కర్లేదు. అనుకోవటాలతో సంబంధం లేదు. ఇక్కడ క్యాష్ బేరం, అరువు బేరం లేదు ఇక్కడ. అది కృష్ణుడు 5వ అధ్యాయులు ఎక్కడ చెప్తాడు. ఏమి రెచ్చిపోతాడండి వాడు. ఎవడైతే రాగద్వేషాల నుంచి ఇక్కడే ఈ ప్రాణవాయువు తిరుగుతున్నప్పుడే, ఈ శరీరం అటు అటు తిరుగాడుతున్నప్పుడే ఎవడైతే రాగద్వేషాల నుంచి విడుదల పొందాడో, ఎవడైతే కర్మవాసుల నుంచి విడుదల పొందాడో అర్జున, వాడి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, ఏ దిక్కులో చూసినా, పైకి చూసినా కిందకు చూసినా, ఎటు చూసినా వాడికి ఆత్మానందమే అన్నాడు.